వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15వ రోజైన ఇవాళ అమ్మవారు పరిపూర్ణ శాకంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక భద్రకాళి ఆలయంలో పూజలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 15వ రోజు చివరి రోజు కావడం అమ్మవారు పరిపూర్ణ శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా పోటెత్తుతున్నారు. ఆలయాన్ని ప్రత్యేకంగా కూరగాయలు పండ్లతోటి కూడా అలంకరిస్తారు. ఈ ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం వస్తుంది. అన్నపానీయాలన్నీ కూడా అమ్మవారి నుంచి వచ్చాయి. ఈ లోకాన్ని సుభిక్షంగా కాపాడుతుంది అనే నమ్మకంతో చేస్తారు. అందుకే ఆషాఢ మాసంలో కూడా ఈ రోజు అమ్మవారిని ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారిని పూర్తిగా చూడొచ్చు. అయితే ఎక్కడైనా అలంకారాలంటే కూడా బంగారు ఆభరణాలు కావచ్చు, వెండి, ఇతర వజ్ర వైడూర్యాలతో చేస్తారు. కానీ శాకంబరి ఉత్సవాల్లో మాత్రమే అత్యంత ప్రత్యేకమైనటువంటి కూరగాయలు పండ్లతోటి వీటన్నిటితో కూడా అమ్మవారిని అలంకారం చేయడం కూడా జరుగుతుంది. ఈ శాకంబరి ఉత్సవాల పరిపూర్ణతకు ఏ విధమైనటువంటి విశిష్టత ఉంది, శాస్త్రం ఏం చెప్తుందనే తెలుసుకునే ప్రయత్నం మనతోటి ప్రధాన అర్చకులు శేషగారు. చెప్పండి, అంటే ఈ శాకంబరి ఉత్సవాలు అంటేనే ఈ కూరగాయలు కానీ పండ్లతోటి వీటి అలాంటి అలంకారం ప్రత్యేకమైనటువంటి అలంకార కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ రోజు చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? ఒకప్పుడు లోకంలో 100 ఏళ్ల కరువు సంభవించిన సందర్భంలో దేవతలంతా మునులంతా అమ్మవారిని ప్రార్థించిన మేరకు అమ్మవారు ప్రసన్నురాలైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. ఈ శాకంభరీం స్తుపన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే ఈ శాకంభరిని ఆరాధిస్తారో వాళ్లకు అక్షయ్యముగా అన్నపానామృత ఫలములు లభిస్తాయి. ఈ శాకంభరిని ఆరాధించిన వాళ్లకు జ్వరము కానీ ముసలితనం కానీ రానియను అని అమ్మవారే మూర్తి రహస్యంలో మనకు చెప్పింది. శాక ప్రసాదం అందరికీ ఇవ్వబడుతుంది. మొత్తం శాకాని అమ్మవారి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా కొనసాగుతాయి. అమ్మవారిని ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఇదే అలంకారంలో దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం ఇస్తారు. రేపు నిత్య పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన అలంకరించిన కూరగాయలు కావచ్చు, పండ్లు వీటన్నిటిని కూడా భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అన్న పానీయాలన్నింటినీ కూడా అందించే అమ్మవారు ఈ కూరగాయలతోటి ఆరాధించడం వల్ల కూడా వారికి ఎలాంటి రోగాలు కానీ ఆయుష్ కానీ ఉండడంతో దీర్ఘాయుషతో ఉండడం, తర్వాత ఎటువంటి వ్యాధులు కానీ ఇవి కూడా సోకవు, సుఖ సంతోషాలతో ఉంటారంటూ కూడా వేద పండితులు చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.